క్లినిక్ పెడతాను అన్నప్పుడు వద్దులే క్లినిక్ రిస్క్ ఏమో, చాలా రెస్పాన్సిబిలిటీ. ఏదైనా మంచి హాస్పిటల్‌లోనే వర్క్ చేయమని ఎవరు చెప్పలేదా మీకు నాన్న? ఎవరు చెప్పలేదు లక్కీగా. సో ఓకే. మా ఇంట్లో ఎప్పుడూ బోత్ మా డ్యాడీ సైడ్ అమ్మ వాళ్ళ తరపున, మా అత్తగారు వాళ్ళ తరపున, ఇన్‌లాస్ తరపున గూడా నేను ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా మంచిదే తీసుకుంటావు అని ఎప్పుడు నో అని నెగెటివ్‌గా అయితే ఎప్పుడు ఎవరు చెప్పలేదు. హ్మ్. సో అందరూ ఎంకరేజ్ చేశారు. ఇంట్లో అంతా అంటే లైక్ అంటే అందరూ బానే ఉన్నారు. అంటే ఇప్పుడు నేను చాలా ప్రోగ్రామ్స్‌లో మీ అత్తయ్య వాళ్ళని చూసాను. మీ బాబాయిలు అంటే అందరూ వెల్ నోన్ పర్సన్స్. ఎందుకసలు మీ మదర్ మాత్రం ఎక్కడ కనిపించరు? అంటే మధ్యలో వచ్చారు. మనం షోలో డాడీ బర్త్‌డే షో వావ్‌లో హ్మ్. కొన్ని షోస్‌లో వచ్చారు. ఓకే. బట్ ఓవరాల్ గా అమ్మ కొంచెం షై పర్సన్. కొంచెం ఇంటర్వ్యూస్ మొహమాటం. అనేవి అసలు ఎక్కడ ఇవ్వరు కదా? ఇంటర్వ్యూలు ఎప్పుడు ఇవ్వలేదు. హ్మ్. సో అంటే కొంచెం మొహమాటం ఎక్కువ అన్నమాట స్క్రీన్ ముందు రావడానికి. నాన్న సిబ్లింగ్స్ ఉన్న ఈ నలుగురు నాన్న కాకుండా మిగతా నలుగురు ఎప్పుడు అమ్మ గురించి మాట్లాడుతూ ఉంటారు. అవును. బట్ అమ్మ గురించి అమ్మ వీళ్ళెవరి గురించైనా మాట్లాడడం కూడా మేము వినాలి అని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే రావాలేమో అది ఒక సెన్సేషన్ అవుతుందేమో అమ్మ ఏదైనా ఇంటర్వ్యూకి వస్తే. యెస్. యా యెస్. వి ఆల్సో వెయిటింగ్. ఎందుకంటే ఒక్కసారైనా సాయి కుమార్ గారు మిసెస్ మేడం పేరేంటి? అమ్మ పేరు? సురేఖ. సురేఖ గారు. సురేఖ గారు ఒక్కసారైనా వస్తే చూడాలి మీడియా ముందుకి అని చెప్పేసి అవును. మేము కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. Hmm. మీరు కూడా డెఫినెట్ గా చెప్పండి చెప్తాను. మీడియా వాళ్ళందరూ అడుగుతున్నారు అని Sure. చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఏంటండి లైక్ అంటే ఇప్పుడు పిడియాట్రిషియన్ గా బాగా బిజీగా ఉన్నారు. అంటే లైక్ సాయి కుమార్ గారి డాటర్ అని ఎవరికి తెలియక ముందే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉన్నారు. అండ్ ఒక మంచి పిడియాట్రిషియన్ గా మీకంటూ ఒక స్పెషల్ స్థానాన్ని మీరు సంపాదించుకున్నారు. లైక్ అంటే ఆహ్, మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడి Yeah. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. బట్ నెక్స్ట్ టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ టార్గెట్స్ అదేనండి. సో ఇప్పుడు ఈ చెరిష్ చిల్డ్రన్స్ క్లినిక్ నేను ఎస్టాబ్లిష్ చేశాను కొండాపూర్‌లో మన బొటానికల్ గార్డెన్ రోడ్‌లో. యాహ్! ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ కేర్ టు చిల్డ్రన్ పాసిబుల్. నెక్స్ట్ టార్గెట్స్ ఏంటంటే ఇలాంటి బ్రాంచెస్ ఇంకొన్ని పెట్టి సో ఈ పిడియాట్రిక్స్‌లోనే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సోషల్ మీడియా తరపున ఇప్పుడు అది బాగా రీచ్‌లో ఉంది. జనాలు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇంకొంచెం టైం తీసుకొని దాన్ని కూడా డెడికేట్ చేసి అది కూడా బాగా చేసి ఎడ్యుకేషనల్ కంటెంట్ పెట్టాలి ఇంకా అని మెయిన్ గోల్స్. ఓకే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా మీరు డాక్టర్, మీ హస్బెండ్ బిజినెస్. బట్ ఇటువైపు ఫ్యామిలీలో చూస్తే అందరూ యాక్టర్స్. యాక్టర్స్. బట్ మీ కిడ్స్‌కి ఏమి ఇష్టం? అమ్మో! మా పాప క్లారిటీ ఉంది. తను యాక్ట్రెస్ అవ్వాలని. ఓహ్! మేము చాలా దూరంగా పెట్టాము. బట్ ఇంకా తనకి ఆ బ్లడ్‌లో ఉందేమో. మేము తన చైల్డ్‌హుడ్ మాక్సిమం బెల్గాం కాబట్టి సినిమాలు అక్కడ తెలుగు సినిమాలే రిలీజ్ అవ్వవు. చాలా రేర్. సో సినిమాలకి చాలా దూరంగా పెట్టాం. బట్ తన క్లారిటీ చిన్నప్పటి నుంచి తను ఆల్మోస్ట్ 4 ఇయర్స్, 5 ఇయర్స్ అప్పటి నుంచి నేను యాక్ట్రెస్ అవుతాననే ఉంది. సో తనకి ఇప్పటికి మేకప్ అంటే ఇంట్రెస్ట్, ఫోటో షూట్స్ అండ్ సో మా ఫ్యామిలీలో అయితే ప్రెజెంట్ తనకి చాలా ఇంట్రెస్ట్ అండ్ షీ ఈస్ అ వెరీ గుడ్ డాన్సర్. పాట పాడుతుంది. సో తనకైతే ప్రెజెంట్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ తనకి ఇంట్రెస్ట్ ఉంది. మేమేమి రెస్ట్రిక్ట్ చేయము. సో వాట్ ఎవర్ షీ లైక్స్ టు డూ వి వాంట్ హర్ టు పర్స్యూ. బికాజ్ ఇప్పుడు మరి ఇంట్లో వాళ్ళ తాతగారు ఏమంటారు? లైక్ అంటే తెలుసా తనకి చాలా ఇంట్రెస్ట్ అని? యా ఏం చెప్తారు మరి? ఫస్ట్ చదువు అని తర్వాతే ఇవన్నీ. సో చదువు లేనిదే ఇవన్నీ డాడీకి చాలా ఎడ్యుకేషన్ ఇది ఇంపార్టెంట్. సో బట్ దీంట్లో కూడా చేద్దు గాని అనే ప్రోత్సహిస్తారు. ఆది గారు బాగా చదివేవారా? యా తను నా అంత బాగా చదువుకపోయినా బేసిక్ లెవెల్స్ లో చేసుకున్నాడు. ఏంటి తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? తను బీకామ్ చేశాడు. బీకామ్ చేశారు. ఓకే. దాని తర్వాత ఇంకా మూవీస్ లోకి వచ్చేసాడు. అంటే ఇంకా కంపేర్ టు మీ ఇంట్లో అంటే లైక్ మీ ఫ్యామిలీలో తక్కువ చదువుకుంది అంటే ఆది గారు అనుకోవచ్చా? అప్పట్లో మా అయ్యప్ప అంటే రవి బాబాయ్ కూడా బాగా చేశారు. సో అందరూ అంతే కజిన్స్ చాలా మంది బీకామ్ చేసి ఎంబీఏ చేసి అలా చేశారు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫ్యామిలీలో చూసుకుంటే మీ మీ బాబాయిలు వీళ్ళందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ కదా అందరూ కూడా. కొంచెం అయ్యప్ప బాబాయ్ అటు ఇటుగా ఉంటారు. సో బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అంతే అందరూ డిగ్రీస్ బేసిక్ డిగ్రీ అయితే చేశారు మిగతా వాళ్ళంతా. నాన్నగారేమో ఎంకామ్. నాన్న కొంచెం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. యా అయితే ఇప్పుడు ఆది గారి డాటర్ ఎలా ఉంటుంది? లైక్ అంటే తన ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? తను బాగా యాక్టివ్ అండి. సో తనకి డాన్సులు యాజ్ యూజువల్ చైల్డ్హుడ్ లో అవన్నీ ఇష్టమే తనకు కూడా. బట్ సినిమాలో యాక్టింగ్ ఎంత వరకు ఇష్టం అన్నది ఇంకా మాకు తెలీదు. స్లోగా చూడాలి. సో తను ఇంకా మా పాప కన్నా చిన్నది కొంచెం.
సో తన ఇంట్రెస్ట్లు చూడాలి. తను చాలా బాగా కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటుంది, ఇప్పుడు డాన్స్ నేర్చుకుంటుంది, చాలా బాగా బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ బాగా చేస్తుంది, స్విమ్మింగ్ ఇవన్నీ. కలుస్తుంటారా బాగా ఫ్రీక్వెంట్ గా గా వీక్లీ వన్స్ అయినా కలుస్తాం. అట్లీస్ట్ కిడ్స్ అయినా కలుస్తారు. మీరు అక్కడికి వెళ్తారా? వాళ్ళు ఇక్కడికి వస్తారు, మేము వెళ్తాం. ఓకే. లేదంటే కలిసి బయటకు వెళ్తాం డిన్నర్స్ కి. ఓకే. సో కామన్ గా మాత్రం అందరూ కలుస్తూ కలుస్తూ ఉంటాం. ఉంటారు. అండ్ సో మీ ఫ్యామిలీలో అందరూ కూడా మంచి సింగర్స్ అని మాకు తెలుసు. అండ్ మీరు కూడా మంచి సింగర్ అని చెప్పేసి విన్నాను నేను. నేనంత బాగా పాడను, నేను భరతనాట్యం డాన్సరు. ఓకే. సో భరతనాట్యం నేర్చుకున్నాను, అరంగేట్రం కూడా చేశాను. దాని తర్వాత పెళ్లి పిల్లలు ఇంకా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ ఇప్పుడు నేను మీతో మూమెంట్ అయితే చేయించలేను కాబట్టి కెమెరా ముందు మీరు మాత్రం డెఫినెట్ గా ఒక మంచి సాంగ్ మాత్రం పాడాలి. అమ్మో, ఇది ఒక టఫ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పాట, అన్ని పాటలు లిరిక్స్ గుర్తుండవు, ఏదో అక్కడక్కడ. నేను అందుకే డాడీ హీరోగా యాక్ట్ చేసినప్పుడు మూవీలో సాంగ్ పాడమని చెప్పను, బట్ అంతఃపురం సాంగ్ పాడితే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అసలేం గుర్తుకు రాదు. మీరు బాగా పాడుతున్నారండి. లేదు లేదు, మీరు కొంచెం హెల్ప్ చేస్తే పాడతాను. నాకు కూడా కొంచెం లిరిక్స్ ప్రాబ్లం ఉండింది. నేను మీకు హింట్ ఇచ్చాను కదా, అస్సలేం గుర్తుకు రాదు అని చెప్పేసి. ఆ లైన్ ఒకటే గుర్తుంది నాకు కూడా. అస్సలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. ట్రై చేద్దాం, బాగుంటే ఉంచుదాం, లేదంటే లేదు లేదు బాగుంటుంది. ఓకే. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, నా నేరం నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా. సూపర్, బానే పాడారు కదా, లిరిక్స్ అన్ని గుర్తున్నాయి కదా మీకు. కొన్ని వర్డ్స్ తెలియదు, మేనేజ్ చేశాను. ఓకే. సాయి కుమార్ గారి డాటర్ చేతితో, ఐ మీన్ నోటితో నేను పాట పాడించగలిగాను ఫైనల్లీ. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి జ్యోతిర్మయి గారు. నిజంగా ఇది చాలా మంచి టైం, బికాస్ చాలా సార్లు అనుకున్నాను ఈ 1 వీక్ ప్రాసెస్ లోనే మనం అనుకున్నాము చేద్దామని చెప్పేసి. థ్యాంక్ యూ, అడగగానే స్టూడియోకి వచ్చి మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు. బట్ కొంచెం మీరు మొహమాట పడ్డారు, అదైతే నాకు అర్థమైంది. అంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల టైం ఇవ్వగలనా లేదా అన్నది తప్పించి. బట్ ఫైనల్లీ యూ కేమ్. అయితే పిడియాట్రిషియన్ గా మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ముందు మిమ్మల్ని కూడా మేము మూవీస్ లో డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. యాజ్ ఎ డాక్టర్ అండి, డాక్టర్ రోల్స్. డాక్టర్ రోల్స్ చేయొచ్చు, బట్ ఆ డాక్టర్ రోల్స్ మాత్రమే కాదు, డెఫినెట్ గా ఇంకా మంచి మంచి రోల్స్ మీరు వస్తున్నారు అంటే డెఫినెట్ గా చాలా మంది వెల్కమ్ చేస్తారు డైరెక్టర్ మిమ్మల్ని. డెఫినెట్ గా ముందు మిమ్మల్ని ఇప్పుడు డాక్టర్ గా, సాయి కుమార్ గారి డాక్టర్ గా నేను ఇంటర్వ్యూ చేశాను, ముందు ఒక మంచి బిజీ ఆర్టిస్ట్ గా చేయాలి అని చెప్పేసి నేను మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.